హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, ముందుగా అయితే టాపిక్ చెప్తా, తర్వాత మీకే అర్థమవుతుంది. సో జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక 4 స్టేజెస్ని అయితే పాస్ అవుతారు. సో ఆ 4 స్టేజెస్ ఏందో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి, రేపటి నుంచి జిమ్ చేద్దాం, స్ట్రిక్ట్గా చేద్దాం అని జిమ్ స్టార్ట్ చేస్తారు. సో వర్కౌట్ చేస్తారు, అంత పర్ఫెక్ట్ నడుస్తుంటుంది. జిమ్ చేస్తారు, హెల్దీ డైట్ తీసుకుంటారు, స్ట్రిక్ట్గా నడుస్తుంటుంది. సో ఇక్కడ నుంచి కొన్ని రోజులు అయినాక ఏమవుతుంది, సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. సో సెకండ్ స్టేజ్లో ఎట్లా అంటే, సో హార్డ్ వర్క్ చేస్తుంటారు, చిన్న చిన్నగా వీళ్ళకి క్రేవింగ్స్ వస్తుంటాయి అన్నమాట. చీట్ మీల్స్ చేయాలని క్రేవింగ్స్ వస్తాయి. సో ఈ సెకండ్, ఇది కామన్ అందరికి వస్తుంది. సో కొంచెం కొంచెం అక్కడక్కడ చీట్ మీల్స్ చేసుకుంటూ, వర్కౌట్ చేస్తూ, హెల్దీ మీల్స్ తింటూ, సో ఇలా చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత థర్డ్ స్టేజ్కి వెళ్తారు అన్నమాట. సో సో ఈ థర్డ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, సో వీళ్ళు చీట్ మీల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ హెల్దీ మీల్స్ని డామినేట్ చేసేలాగా ఉంటాయి. సో ఎక్కువ చీట్ మీల్స్ చేస్తుంటారు. ఇట్లా ఈ థర్డ్ స్టేజ్కి రావడానికి అయితే ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్ అనుకో, ఎగ్జామ్స్ ఉండడం కానీ, సో వేరే దాని మీద వర్క్లో బిజీ అయిపోయి, సో డైట్ మీద కానీ వర్కౌట్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయకుండా సో ఇట్లా తినేస్తారనమాట. అది ఏమవుతుంది, మన హెల్దీ మీల్స్ కంటే చీట్ మీల్స్ అనేవి డామినేట్ చేసాయి అనమాట. సో ఇట్లా స్టూడెంట్స్ అయితే ఇట్లా. సో వర్క్ ప్లేస్లో కూడా అంతే, ఏదైనా వర్క్ హెవీ అయినప్పుడు డైట్ మీద కానీ వర్కౌట్ మీద కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. ఆ టైంలో ఏది ఉంటే అది తినేస్తారు. సో అది పర్సంటేజ్ చూసుకోరు వీళ్ళు. హెల్దీ మీల్స్ని చీట్ మీల్స్ డామినేట్ చేసినాయా చేసలేవా అనేది అంత చూసుకోకుండా తింటారు అన్నమాట. సో ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా తెలుసు, మనం చీట్ మీల్స్ చేస్తున్నాము. అందరి దగ్గర ఈ రోజులలో అయితే ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది, హెల్దీ మీల్స్ ఎట్లా తినాలి, వర్కౌట్ చేయాలి. సో ఈ నాలెడ్జ్ అయితే ఉంది. అయినప్పటికీ కానీ ఈ టైం వచ్చేవరకు సో వేరే వర్క్లో బిజీ అయిపోయినప్పుడు కానీ అంత పట్టించుకోకుండా తినేస్తారనమాట. సో వీళ్ళు తింటున్నప్పుడు వీళ్ళకి రిగ్రెట్ అయితే ఉంటారు. సో మనం చీట్ మీల్స్ ఎక్కువ చేస్తున్నాం అని తెలుసు వీళ్ళకి, రిగ్రెట్ అవుతుంటారు అనమాట. సో కొన్ని రోజులు రిగ్రెట్ అవుతారు. సో తర్వాత ఏమవుతుంది, హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుంది, సో ఎక్కువ రిగ్రెట్ కానియదు అనమాట. రిగ్రెట్ అయి ఇప్పుడు ఈ రిగ్రెట్ అవుతారు కదా, ఇక్కడ నుంచి 4th స్టేజ్ స్టార్ట్ అవుతుంది. రిగ్రెట్ నుంచి మైండ్ ఏం చేస్తుంది, సో లైఫ్ అంటే ఇంతే, ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఉన్నది ఒకటి లైఫ్, తినకపోతే ఎట్లా, ఎంజాయ్ చేయకపోతే ఎట్లా. సో ఈ వేళ నిన్ను డ్రైవ్ చేసి 4th స్టేజ్కి తీసుకుపోతుంది. అప్పుడు ఎట్లుంటుంది, ఇట్లనే తింటా, నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే అని ఈ మాటలు వస్తుంటాయి అన్నమాట. సో నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు మళ్ళీ అక్కడికి వచ్చినావు. ఫస్ట్ స్టేజ్లో నువ్వు స్ట్రిక్ట్గా జిమ్కి వెళ్తా, హెల్దీ మీల్స్ తింటా అని ఫస్ట్ డిసిజన్ తీసుకుంది నువ్వే. సో మెల్లగా చీట్ మీల్స్ చేస్తా అని సెకండ్ స్టేజ్లో పోయింది, ఆ డిసిజన్ తీసుకుంది నువ్వే. థర్డ్ స్టేజ్లో నువ్వు చీట్ మీల్స్, హెల్దీ మీల్స్ని డామినేట్ చేసినాయి అని తెలిసి కూడా సో నువ్వు దాన్ని చేసినావు. సో ఈ డిసిజన్ తీసుకుంది కూడా నువ్వే. అండ్ మళ్ళీ 4th స్టేజ్లో ఈ డిసిజన్ కూడా నువ్వు రిగ్రెట్ కాకుండా, ఈ లైఫ్ ఇంతే, ఇట్లనే తింటాం, ఇట్లనే ఉంటాం, ఎంజాయ్ చేయాలని. సో ఈ అన్ని డిసిజన్స్ తీసుకుంది నువ్వే. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందో అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్న నీకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నువ్వు ఫెయిల్ కావాలి, నీకు ఫుడ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల నువ్వు ఫెయిల్ కావాలి. సో నువ్వు దేనివల్ల ఫెయిల్ అయినావు అంటే, సో నీ బిహేవియర్ అనమాట. సో నీ మైండ్ సెట్, నీ బిహేవియర్. సో అందరిది ఇట్లనే ఉంటుంది, అందరు ఇట్లనే థింక్ చేస్తారు. సో ఈ మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి, ఈ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో దీని మీద వర్క్ చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, మీరంతా ఏం చేస్తారు, ఏదైనా కొత్త ఫుడ్ ఐటమ్, సో మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కొత్త ఫుడ్ ఐటమ్ తింటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో, ఏదైనా కొత్త ఎక్సర్సైజ్ చేస్తే మన గోల్ సైడ్ ఇంకా పోతామేమో. సో ఇట్లా వర్కౌట్స్ని సెర్చ్ చేయడం, డైట్ని సెర్చ్ చేయడం, ఇంకేదో బాడీ యొక్క మెకానిజం గురించి తెలుసుకోవడం, ఇట్లా నాలెడ్జ్ని ఓవర్ డిగ్ చేస్తారు. కానీ సో బేసిక్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోరు. సో ఈ ట్రాప్లో పడవద్దు. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఈ ట్రాప్ నుంచి బయటపడండి ఫస్ట్. సో దీని మీద వర్క్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఎవరికి అర్థమవుతుంది అంటే, సో నార్మల్ పబ్లిక్కి అర్థం కాదు. ఎవరైతే జిమ్కి పోయి సో వర్కౌట్ని కానీ డైట్ని కానీ కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకుందామని ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంటుంది. ఎందుకంటే ట్రై చేసి ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ ట్రాప్లో పడతారు. సో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఒక్కసారి మీ జర్నీని ఒక్కసారి రీకాల్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలి, సో ఇప్పుడు
స్టేజ్ 1లో ఉన్నాం. స్టేజ్ 1లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్ డైట్, స్ట్రిక్ట్ వర్కౌట్. సో ఈ జిందగీ భర్ అయితే చేయలేం. స్టేజ్ 2 స్ట్రిక్ట్ వర్కౌట్, కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయడం, డైట్ చేయడం, అప్పుడప్పుడు చీట్ మీల్స్ చేయడం. సో ఇది స్టేజ్ 2. స్టేజ్ 3లకు పోవద్దు ఇంకా. సో స్టేజ్ 1 ఓకే, స్టేజ్ 2 ఓకే, స్టేజ్ 3లకు పోవద్దు. సో ఈయనే నీ మైండ్ సెట్ డెవలప్ చేసుకొని దీని మీదనే వర్క్ చేయి. సో నీకు ఎనీ రీజన్, ఇప్పుడు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకో, పెద్ద ఐటీ ఫీల్డ్ అనుకో, నీకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది, ఏదైనా హెవీ బిజీ వర్క్లో ఉన్నా సరే ఫుడ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది చాలా ఈజీ అనమాట. బిగినింగ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5-6 నెలలు ప్రాబ్లం అవుతుంది. సో మీల్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, కాంబినేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఫుడ్ కాంబినేషన్ ఎట్లా పెట్టుకోవాలి, సో క్విక్గా తయారు చేసుకునే మీల్స్ ఏంటి, ట్రావెలింగ్ టైంలో ఎలా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకోనికి ఒక 6-7 మంత్స్ టైం పడుతుంది. సో అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది. వన్స్ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా అవుతుంది. మీరు ఎప్పుడైతే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవి ఓకే, స్టేజ్ 3లకు పోవద్దు. సో ఇట్లా పోకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను, హౌ టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ అని. సో అది నీకు ఇక్కడ బయోలో లింక్ పెడతా, ఒకసారి పోయి చూడండి. ఈ స్టేజ్ 2ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మనం అలా బిల్డ్ చేసుకున్నాం అనుకో, స్టేజ్ 3కి పోము. సో నీకు ఎనీ రీజన్ కావచ్చు, మనం స్టేజ్ 2లో ఉండి కూడా కంఫర్టబుల్గా చీట్ మీల్ చేస్తూ కూడా సో మన వర్కౌట్ని కానీ మన ఫుడ్ లైఫ్ స్టైల్ని కానీ డిస్టర్బ్ కాకుండా అన్నీ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ బిజీలు ఉండి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, అవి ఇవన్నీ కారణాలు చెప్పి మొత్తం వదిలేస్తాం. సో ఇట్లా వదిలేయొద్దు, అప్పుడే నీకు రిజల్ట్ వస్తుంది. సింపుల్, జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్దీ ఫుడ్ తినండి, అంతే. దీనికి మించి మీరు ఇంకా ఓవర్ డిగ్ చేయకండి నాలెడ్జ్ని. సో ఏదో వింత వర్కౌట్లు చేయాలి, ఏదో వింత ఫుడ్ తినాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, డీప్గా పోయినా వేస్ట్. సింపుల్గా ఉండండి. సింపుల్ థింగ్స్నే మనం లైఫ్ టైం యూజ్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో వద్దాం, అంతవరకు బాయ్.